కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ఆ పరమశివుడికి మూడో కన్ను మనో నేత్రం ఉంటుందని మనమందరం నమ్ముతూ ఉంటాం. ఆ కనిపించని కన్ను ద్వారానే, ఆ జ్ఞాన నేత్రం ద్వారా ఆయన ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తూ ఉంటాడని చెబుతూ ఉంటారు. అయితే ఈ ఆధునిక కాలంలో కూడా కొంతమంది కనిపించని మూడో కన్ను ద్వారా గాంధారి విద్యను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఖ్యాతన్ రోహిత ఉన్నారు. తను కళ్ళకు గంతలు కట్టుకుని తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా చెప్పగలరు. రోహిత, ఇప్పుడు చెప్పు, ఎంతమంది ఉన్నారు నీ ఎదురుగా? దాంట్లో మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది? ఫీమేల్ 2 members, మేల్ 1. వాళ్ళు ఏ కలర్ డ్రెస్సెస్ వేసుకునే ఉన్నారు? గ్రే, బ్లూ, డార్క్ బ్లూ, అక్కడ లైట్ బ్లూ, బ్లాక్. లిఫ్ట్ ఎక్కడ ఉందో కూడా నువ్వే తీసుకెళ్ళాలి. లిఫ్ట్ ఇక్కడ ఉంది కదా. ఫస్ట్ కూడా తనే ప్రెస్ చేసింది, చూసారా బటన్. ఫస్ట్ ఫ్లోర్. క్యాబిన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళు. నన్ను తీసుకువెళ్ళాలా? తీసుకువెళ్ళు. క్యాబిన్. ఎస్. ఇంకా ఇక్కడ కూడా క్యాబిన్స్ ఉన్నాయి. చాలా క్యాబిన్స్ ఉన్నాయా? రూమ్ మొత్తం క్యాబిన్స్ ఉన్నాయి. మొత్తం క్యాబిన్సే. ఇక్కడ ఎంతమంది హ్యూమన్ ఉన్నారు, మనుషులు ఉన్నారు అనేది చెప్పగలవా? 2, 3, ఎస్, 4, 5, 9. నో ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు. 9 నిజానికి. 10. ఎస్, 10. సూపర్. ఇక్కడ 10 members ఉన్నారని నువ్వు చెప్పగలిగావు. నన్ను మళ్ళీ 4th floorకి తీసుకెళ్తావా? ఓకే. స్టెప్స్లో వెళ్దామా? ఓకే. స్టెప్స్. ఎస్. రోహిత, ఇటువైపు స్టెప్స్ ఉన్నాయని నీకు ఎలా తెలిసింది? లిఫ్ట్ పక్కన స్టెప్స్ ఉంటే మరి సెన్సర్స్ వల్ల లైక్ స్టెప్స్. అంతేనా? ఓకే. ఇప్పుడు మనం స్టెప్స్ ఇక్కడ టర్న్ తీసుకోవాలి, ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలి అనేది అంటే అది కూడా లైక్ మనం ఇప్పుడు మన కళ్ళు ఎలా కనిపిస్తుంది, లైక్ నార్మల్ కళ్ళు ఉంటే ఎలా కనిపిస్తుంది, ఇది కూడా అట్లా విజువల్స్ కనిపిస్తాయి అన్నమాట. విజువల్స్ కనిపిస్తాయా? అంటే మైండ్లో తిరుగుతూ ఉంటాయా? ఇక్కడ ఈ స్టెప్ వస్తుంది, ఇక్కడ మనం టర్న్ తీసుకోవాలి, ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలి. విజువల్స్ ఒక డ్రీమ్ లాగా కనిపిస్తుంది. డ్రీమ్ లాగా కొంచెం బ్లర్గా అలా ఉంటుందా, బ్రైట్గా కనిపిస్తాయా? అంటే స్టార్టింగ్లో కనిపించేది అట్లా లైక్ అన్క్లియర్గా కనిపించేది, కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేసి క్లియర్గా. 3rd floorలో ఉన్నాం ఇప్పుడు మనం. వచ్చామా 4th floorకి? ఇక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పగలవా? చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. లైక్ ఒక్కొక్క క్యాబ్, ఒక్కొక్క కంప్యూటర్, ఒక్కొక్క. ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయని నీకు తెలుస్తుందా? నువ్వు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా. తెలిసిపోతుంది. లైక్ ఇది కూడా లైక్ చెప్పాను కదా, డ్రీమ్ లాగా విజువల్స్. డ్రీమ్ లాగా ఈ విజువల్స్లో కనిపిస్తుందా? నువ్వు చాయ్ పెడతావు కదా, ఇక్కడ కిచెన్ ఉంది. ఓకే. నువ్వు టీ పెడతావా? ఓకే. నేను టీ తాగాలనుకుంటున్నా. సుజాత, ఇదిగో ఒకరు టీ పెట్టడానికి వచ్చారు. సుజాత, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? కిచెన్లోనా? ఏం సెన్స్ చేస్తున్నావు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు కిచెన్లో? 2 members. 2 మేల్ ఆర్ ఫీమేల్? 2 females. 2 female. ఎస్. సుజాత అండ్ సుగుణమ్మ. సుజాత, ఇదిగో మీకు పని తగ్గించడానికి వచ్చింది రోహిత. ఈరోజు తన చేతి టీ తాగబోతున్నాను. మీరు రోజు చూసి మరి నువ్వు టీ పెడతావు కదా, ఇదిగో చూడకుండా టీ పెడుతుంది, చూసి నువ్వు నేర్చుకో. ఏం కావాలి రోహిత ఇప్పుడు టీ పెట్టడానికి? నువ్వు అడుగు. ఫస్ట్ మిల్క్, ఇంకా చాయ్ పత్తి, ఇంకా షుగర్. నేను పెడతా. చాయ్ పత్తి క్వాంటిటీ నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తను ఆల్రెడీ పాలు పోసి ఇచ్చింది. వెయిట్ పాలు తక్కువనే, ఒక 1 glass ఉంది. 1 glass ఉంటాయా? అంటే 1 cup. ఓకే. ఇది చాయ్ పత్తిగా. చాయ్ పత్తి. టీ పౌడర్. నీ స్టైల్ టీలో ఇంకా ఏం వేస్తావు? అల్లం కానీ లేకపోతే ఇలాచి. ఇంకా ఏం చేస్తావు ఇలాగా నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని? ఎనీ కుకింగ్. కర్రీ చేస్తావా? చేయొచ్చు.
ఓకే, ఇది దంచివ్వు. నేను చేసేసి నువ్వే దంచేస్తావా? ఓ, అల్లం కూడా దంచుతుందంట. ఇది దంచాలా? అన్నం కూడా వండుతావా? రైస్ మెజర్మెంట్ అవన్నీ ఎలా తెలుస్తాయి? వాటర్ ఎంత పోసుకోవాలి తెలుస్తాయి. అల్లం మొత్తం వేసేస్తావా? ఎందుకంటే 1 గ్లాస్ కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్స్. ఎందుకంటే నేనే తాగాలి ఆ టీ ఇప్పుడు. చాలా అనుకుంటా. అదే చాలా మందికి అల్లం ఎక్కువ ఇష్టం. నేను కొంచెమే, మరి గొంతు ఘాటుగా ఉంటుంది. నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తుంటావా రోహిత? రోజు అంటే ఇంట్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తా, కానీ హాస్టల్ ఇంకా స్కూల్ వల్ల బ్రేక్స్. అమ్మ ఏం చేస్తుంటది? మమ్మీ ఏం చేస్తుంటారు? మీ మమ్మీ, మీ డాడీ ఏమో ఆక్యుపంక్చర్ ఆయుర్వేద డాక్టర్ కదా. హౌస్ వైఫ్. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? సిబ్లింగ్స్ అంటే లైక్ వాళ్ళిద్దరు డివోర్స్ అంటే లైక్ డివోర్స్. సిబ్లింగ్స్ నీకు బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉన్నారా? సిస్టర్ ఉందా? ఎల్డర్ ఆర్ యంగర్? యంగర్. చిన్న చెల్లి ఉందా నీకు? ఎంత ఏజ్? ఏం చదువుతుంది? 6th grade. ఓ 6th grade ఉంది. తనకు కూడా వచ్చా ఈ స్కిల్స్ ఉన్నాయా తనకి? రాదా? నువ్వే ఎందుకు ప్రాక్టీస్ చేస్తావు? నీకు ఇంట్రెస్టా ఇలా? ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి మెడిటేషన్, లైక్ 6 years నుంచి 7 years నుంచి మెడిటేషన్, ఇంకా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ స్కిల్స్ అన్నీ నువ్వు మాకు చూపిస్తున్నావు. మామూలుగా మనం స్కూల్లో ఆడుకుంటూ ఉంటాం కదా కళ్ళకు గంతలు కట్టుకుని, మిగతా వాళ్ళందరికేమో చాలా టఫ్ పట్టుకోవడం. మరి నీకు చాలా ఈజీ కదా, కట్టుకుంటావు. అయితే నీతో ఆడితే కష్టం, ఈజీగా దొరికిపోతారు ఎవరైనా. కానీ నేను ఎక్కువ లైక్ ఎక్కడ యూస్ చేయాలో అక్కడనే యూస్ చేస్తాను. ఎక్కువ యూస్ చేయను యాక్చువల్. లైక్ ఫ్రెండ్స్ ముందల, స్కూల్ ముందల ఈ విద్య అనేది పెట్టాను అనమాట. బయట పెట్టాను. అబ్బా, పొంగిపోతుందేమో అనుకున్నాను నేను. కరెక్ట్గా ఆఫ్ చేసింది. ఎవరికి ఇస్తావు ఇప్పుడు? అట్టి మీకే. నాకేనా? ఓకే. ఇంకొకటి ఎవరికి ఇవ్వాలి అంటే, ఇగో అక్కడ పక్కన సుజాత ఉంది, ఆ ఆంటీకి ఇవ్వు. ఎందుకంటే రోజు ఆమె చేత్తోనే మేము టీ తాగుతాం. ఈరోజు రోహిత పెట్టిన టీ ఎలా ఉందో నువ్వు చెప్పు. నువ్వు చెప్పు సుజాత. కొంచెం షుగర్ తక్కువ అని చెప్తుంది, కానీ ఆమె ఎక్కువ తాగుతుంది. నాకు కరెక్ట్గా సరిపోయింది. రోహిత చాలా బాగా వేసావు. ఎందుకంటే ఒక హెల్దీ టీ అనేది ఎలా ఉండాలో అలాగే ఉంది. చాలా బాగుంది. పద ఇప్పుడు స్టూడియోకి వెళ్దాం. ఇక్కడ డోర్ నేను ఓపెన్ చేయను. ఎక్కడ డోర్ ఉందో అక్కడ నువ్వే ఓపెన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ కాదు, థర్డ్కి తీసుకెళ్ళి. థర్డ్. గాంధారి విద్య ప్రాక్టీస్ చేస్తున్న రోహిత స్లీపింగ్ మాస్క్ పెట్టుకొని ఇప్పుడు నాతో పాటు రెడీగా ఉంది. రోహిత, నేను ఇక్కడ డిజిటల్ బోర్డు మీద కొన్ని రాయబోతున్నాను, చెప్తావా? ఓకే, చెప్తా. ఆర్ యూ రెడీ? ఎస్. నేను ఇప్పుడు ఏం రాశాను, ఎన్ని లెటర్స్ రాశానో కూడా చెప్పాలి నువ్వు. ఓకే. ఏం రాశాను? 1 2 3 4 5 6 7 8 వర్డ్స్. 1 వర్డ్. ఇంకొక వర్డ్లో 1 2 3 4 5 6 7 8 9 10 11. ఏం రాశాను? స్వరూప, మీ సర్ నేమ్ పోట్లపల్లి. నా నేమ్ ఏంటో తెలుసా నీకు? తెలుసు. ఇప్పుడు ఏం రాశాను? ఐ డ్రీమ్ మీడియా. మీరు ఒకటి గమనించవచ్చు, ఇందాక ఏదైనా తను టచ్తో చెప్పింది, ఇప్పుడు టచ్ చెప్పకుండా నేను లాంగ్ డిస్టెన్స్ నుంచి తను చెప్పగలదో లేదో నేను టెస్ట్ చేస్తున్నాను. ఏం రాశాను నేను ఇప్పుడు? నంబర్స్ రాసానా? ఏంటా నంబర్స్? 3 1 3 3 2 3 3 1 3 3 2 6 3 3 9 3 4 3 టేబుల్. టేబుల్స్ రాశాను. కరెక్టే. నేను ఇంకా కొంచెం రాయాలనుకుంటున్నాను, మళ్ళీ అది కూడా చెప్పాలి నువ్వు. నా చేతిలో ఏముంది రోహిత? పెన్. ఇంకా పేపర్. అది ఏ పేపర్? న్యూస్ పేపరా? ఏ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ ఇది? ఇంగ్లీష్. నేమ్ చెప్పగలవా? ఈరోజు న్యూస్ పేపర్ అనుకుంటా. సరే, దాని నేమ్ చెప్పు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అన్నావు కదా.
క్రోనికల్ డెక్కన్ క్రానికల్. క్రానికల్. ఎస్, నువ్వు ట్రై చేసావు. నేను ఇక్కడ కొన్ని లెటర్స్ రాసాను, అదేంటో చెప్పగలవా? టేబుల్స్ ఉన్నాయా ఇంకా బోర్డు మీదే? అంటే రబ్ చేయకుండా అలానే ఉన్నాయి. దాని పక్కన ఇంకా రాశాను, ఏం రాశాను? 400 crores at Gachibowli. 400 crores at Gachibowli అని రాశాను. కరెక్టే. రోహిత, ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారు చెప్పగలవా? ఆంటీ. స్వరూప ఆంటీ. నేను స్వరూప ఆంటీ. నా పక్కన ఉన్నది పైన చాయ్ దగ్గర ఉన్న ఓకే సుజాత ఆంటీ. ఓకే, తను ఏదైనా పట్టుకొని ఉందా? జస్ట్ అలా నార్మల్ గా స్టాండింగ్ పొజిషన్ లో ఉందా? పట్టుకొని ఉంది. ఏం పట్టుకొని ఉంది? 2 cups చాయ్. నా పక్కన ఇంకెవరైనా ఉన్నారా? ఎవరున్నారు? ఉషా ఆంటీ. ఉషా ఆంటీయా? అక్క. ఇప్పుడు నా చేతిలో ఏదైనా ఉందా? ఏమేమి ఉన్నాయి నా చేతిలో? పెన్ అండ్ స్పెట్స్. తను ఈరోజు ఎలాంటి జ్యువెలరీ వేసుకున్నారు? టైగర్, మళ్ళీ సిల్వర్ కలర్ 5 charms ఉన్నట్టు మొన్న మనం కొనుక్కున్నాం. ఓకే, సిల్వర్ వన్, ఇంకా అది గోల్డ్. నెక్ పీస్ ఏదైనా వేసుకున్నారా? సిల్వర్, ఇంకా 1 charm కలర్ గ్రీన్. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇబ్బంది పెట్టేస్తున్నామేమో నిన్ను. నీ స్కిల్స్ ఏంటో టెస్ట్ చేయడానికి మాత్రమే, నువ్వేమి టెన్షన్ పడాల్సింది కూడా ఏం లేదు. గాంధారి విద్యను ప్రాక్టీస్ చేస్తున్న ఖ్యాతన్ రోహిత స్టార్టింగ్ లోనే చెప్పింది కదా తన గురువు తన ఫాదర్ అని. రోహిత ఫాదర్ డాక్టర్ దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన నాడీ వైద్య నిపుణులు, ఆయుర్వేద వైద్యులు కూడా, అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో కూడా ఎక్స్పర్ట్ ఆయన. నమస్తే దిలీప్ గారు. పాపని ఇలా ఎలా తయారు చేయగలిగారు? తనలో ఒక స్పెషల్ పవర్ ఉంది, తనకి గాంధారి విద్య నేర్పించాలని మీకు ఎందుకు అనిపించింది? అదే అంటే చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను ఫస్ట్ ధ్యానంలో కొంచెం ఒక డీప్లో ఒక స్టేటస్లో ఉండి నా పిల్లలు కూడా నేర్పించాలి. నాకు మా నాన్నగారు నేర్పించారు, నేను కూడా అలాగే మా పిల్లలకు నేర్పించాలని ఒక ఉద్దేశంతో బేసికల్గా నాకు 2 కూతుర్లు. దాంట్లో తనకి ఇంట్రెస్ట్ని చూసి నన్ను ఫాలో అయ్యేదనమాట. నన్ను ఫాలో అయ్యి తనకి ఇంట్రెస్ట్ చాలా ఉంది అనే ఉద్దేశంతో నేను ఎనర్జీ లెవెల్స్ కూడా తెలిసిపోతాయి పిల్లలకి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు నేర్చుకోగలరు, ఎవరు లేదనేది. ఇంకా తనకు నేర్పించడం జరిగింది. చాలా ఈజీగా వచ్చింది అనమాట. తన కాన్షియస్ అంతా కూడా, తన సబ్ కాన్షియస్ చాలా ప్యూర్గా ఉండింది, చాలా ఈజీగా వచ్చింది. అలా నేర్పించడం జరిగింది తనకి ఎక్కడైనా లైఫ్లో, ఎక్కడ చదువులో కానీ ఇంకెక్కడైనా తన నిజ జీవితంలో ఎక్కడైనా బతికేదానికి ఇది చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంటే మనము కాన్షియస్గా, అంటే సబ్ కాన్షియస్ నుంచి డైరెక్ట్గా చూసుకొని ఇది రైట్ రాంగ్ అనే డిసిషన్ కూడా తీసుకునేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి అంటే రాంగ్ వేలో వెళ్ళకుండా పిల్లల్ని ఇలాంటి దాంట్లో ఇలాంటి ఒక ఎనర్జీ ఒకటి ఉంటుంది. ఇది అంటే ఏదో గాంధారి విద్య అంటే ఏదో నెగిటివ్ అనేది కాదు, దీన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. సింపుల్ బ్రెయిన్ టెక్నిక్స్ ఇదంతా కూడా. నిజ జీవితంలో చాలామందికి ఇది అందరికి తెలిసి ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, ఏదో మర్చిపోయినారు ఇలా అని చెప్పేసి ఇలా ఆలోచించేసరికి గుర్తుకొస్తుంది. అది థర్డ్ ఐ నుంచే గుర్తుకొచ్చేది, అదంతా కూడా. అది థర్డ్ ఐ నుంచి గుర్తుకొచ్చేది కాదు, మర్చిపోయి గుర్తుకొచ్చింది అని అనుకుంటారు. కానీ అలాంటిది తను బ్లైండ్గా కళ్ళు మూసుకొని కూడా అలా చెప్పగలుగుతుంది అనమాట. కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని చూడగలుగుతుంది. కళ్ళు మూసుకొని రీడింగ్ కానీ, బుక్స్ రీడింగ్ కానీ, రాయడం కానీ, ఎగ్జామ్స్ కూడా కళ్ళు మూసుకొని రాయమంటే కూడా రాస్తుంది, అంతా ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అలాంటివి అలో చేయరు కాబట్టి తనకు ఒక పద్ధతి మీద అంటే ఇలా ఉంది అని కూడా ఎవరికి షో చేయకుండా నీకుగా ఉపయోగపడాలి. ఈ విద్య నీకుగా నీ నిజ జీవితంలో ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప ఇతరులకు షో చేసేది కూడా కాదు అన్నట్ల ఉద్దేశంతో ఇప్పటివరకు తను నేర్చుకున్న 3-4 years అయితే కూడా బయట ఎక్కడ తెలియదు ఎవరికి. అలా ఇప్పుడు ఎందుకో ఇది 10 మందికి ఉపయోగపడితే ఈ నాలెడ్జ్ కూడా మంచిది అన్న ఉద్దేశంతో ఇప్పుడు రావాల్సి వచ్చింది. తను ఇప్పుడు చాలా వీడియోలు ఇప్పుడు చేసింది కదా, దాని ఎఫెక్ట్ తెలుస్తుంది చాలామందికి ఇప్పుడు. కానీ నెగిటివ్ అనేది తీసుకోకూడదు దీనికంటే, పాజిటివ్. ఇది అందరికీ సాధ్యం, అందరు ఎవరైనా నేర్చుకోవచ్చు. చిన్నపిల్లల్లో చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలాంటి గాంధారి విద్యని డెవలప్ చేసుకునే దానికి కొన్ని ఉన్నాయి. బయట కూడా కొన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని రవిశంకర్ గారు పెద్ద ఆశ్రమంలో నేర్పిస్తారు, వాళ్ళు కూడా బ్రైటర్ మైండ్ అని చెప్పేసి కొంచెం ఉన్నారు. ఇట్లా 2-3 డయాస్ చాలా ఉన్నాయి. అలాంటి డయాస్ మీద కూడా నేర్చుకోవచ్చు పిల్లలు ఇది. కానీ అంతే తప్ప ఇది పెద్ద ఏదో ఒక గురువులకు సంబంధించిందే వస్తుంది అలాంటిది ఏం లేదు.
అందరూ థర్డ్ ఐ నుంచి కూడా యాక్టివేట్ చేసుకుంటే ఇది ఎవరైనా చెప్పగలవచ్చు అనమాట. దిలీప్ గారు, ఈ గాంధారి విద్య ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే దాంట్లో లెవెల్స్ ఉంటాయా? ఇప్పుడు రోహిత ఏ లెవెల్లో ఉంది? రోహిత ఇప్పుడు థర్డ్ లెవెల్లో ఉంది. ఇంకొక 2 లెవెల్స్ అయితే ఏం జరుగుతుందని కూడా చాలా ఈజీగా చెప్పగలుగుతుంది. సమ్ టైమ్స్ ఒక లెవెల్లో 5th లెవెల్ కూడా టచ్ అవుతుంది, కాకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది అన్నమాట, కరెక్టే కాదా అన్నట్లు ఆలోచించి ఆగిపోతుంది. కానీ ఎగ్జాంపుల్గా ఒకసారి నేను ఇట్లనే క్లినిక్ ఎర్లీ మార్నింగ్ కొంచెం ఒక పేషెంట్ ఉంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. నేను వస్తే అప్పుడే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి ఏదో నేను ఒక సండే తనను చూసేదానికి వెళ్ళలే, హాస్టల్కి వెళ్ళకపోతే తన కోపం వచ్చేసి ఏం చేస్తుండే, ఎందుకు రావట్లేదు అని చెప్పేసి హాస్టల్లో ఉంటుంది, క్లినిక్లో ఉన్నా, ఇంటి దగ్గర క్లినిక్లో ఉన్నా నేను ఉండి ఇంత మార్నింగ్ అసలు నా దగ్గరికి రాకుండా ఏం చేస్తుందని చెప్పేసి కరెక్ట్గా చూసేసి ఫోన్ చేసేసి పాప ఏంది ఇంత మార్నింగ్ క్లినిక్ వచ్చినావు, నా దగ్గర రానికి టైం లేదు కానీ క్లినిక్ వెళ్ళేదానికి టైం ఉంది నీకు, ఏ డ్రెస్ వేసుకున్నావు, ఎందుకు వేసుకుని, ఈ డ్రెస్ ఎందుకు, ఈ డ్రెస్ బాగాలేదు కదా ఎందుకు వేసుకున్నావు డ్రెస్ అని చెప్పేసి అనేసరికి షాక్ నేను. అంటే ఆ లెవెల్లో ఒక్కొక్కసారి అంటే తనకు ఫోకస్ చేయాలనుకుంటే మాత్రం అవతల 5th లెవెల్ కూడా కనిపిస్తుంది, కాకపోతే ఇంకా తనకు ఇంకా టైం ఉంది, ఇంకా సరిగా ప్రాక్టీస్ చేయట్లేదు, ఇంకా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇంకా అసలు ఆ లెవెల్కి ఈజీగా వెళ్ళగలుగుతుంది. 3rd లెవెల్లో ఉంది, ఇంకొక 2 లెవెల్స్ ఉన్నాయి. అవైతే ఇంకా తనకు నిజ జీవితంలో బతికేదానికి ఉపయోగపడాలి, ఇది రాంగ్ వేలో తీసుకునేదానికి లేదు. అంటే నేను తనకు నేర్పించడం కూడా అలాగే నేర్పించాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నేను కూడా నాడీ విద్య అని చెప్పేసి చూస్తాను, నాడీ పట్టుకొని నేను థర్డ్ ఐ నుంచి చూస్తాను, రూట్ కాజ్ చూస్తాను, ఇలా రూట్ కాజ్లో ఎలాగో ప్రాబ్లం ఏంది అనేది చూస్తాను, పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని రూట్ కాజ్ నుంచి పల్స్ పట్టుకొని చెప్తాను అనమాట. సరే ఎలా సార్ అంత కరెక్ట్గా చెప్పారని చాలామంది అలా చెప్తారనమాట. అంటే పల్స్ పట్టుకుంటే వాళ్ళ లోపల ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, వాళ్ళ ఎమోషన్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఏ టైంలో తింటున్నారు, ఏ టేస్ట్ ఎక్కువ తింటున్నారు అనేది కూడా నాకు థర్డ్ ఐ నుంచే చూస్తాను, థర్డ్ ఐ నుంచే తీసుకుని వాళ్ళకి చెప్తాను అనమాట. ఎలాంటి రిపోర్ట్స్ కూడా చూడండి, అది నాకు నిజ జీవితంలో ఇక్కడ ఉపయోగపడుతుంది. తనకు కూడా ఇలా నిజ జీవితంలో తన జాబ్ కానివ్వండి, తన ప్రొఫెషనల్ ఏదైనా ఉంటే తనకి ఈ విద్య అనేది అక్కడ ఉపయోగపడుతుంది. కానీ ఇది 10 మందికి షో చేసుకుని అలా చెప్పడం అని కానీ, నీ ఆట పట్టించడం కానీ అలా సరదాగా ఉండేది, ఫ్రెండ్స్ అలా 10 మందిలో తిరిగి చెప్పేది కాదు. ఇది గుప్తంగా ఉండి వాళ్ళ టాలెంట్ని వాళ్ళు 10 మందికి పాజిటివ్గా ఉపయోగపడడానికి ఉపయోగించాలని చెప్పేసి నేర్పించిన అలాగే వాడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా చాలామందికి తెలియదు, ఎందుకంటే ఇది అలా అందరు ఆట పట్టిస్తారన్న ఉద్దేశంతో ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు తెలుస్తుంది అందరికి ఇంకా అదే విషయం. అదే దిలీప్ గారు, మీరు మీ ఫాదర్ నుంచి ఈ విద్య నేర్చుకున్నాను అని చెప్పారు కదా, అంటే మీకు ఇది వంశ పారంపర్యంగా వస్తుందా? అయితే మా ఫాదర్ కూడా మంచి మెడిటేటర్ అనమాట, చాలా ధ్యానంలో ఒక లెవెల్లో ఉండేది. ఆయన కూడా ఆయుర్వేద వైద్యం చేస్తూ వచ్చారనమాట. ఆయన నాకు ఈ విద్యని నాకు ఎలా నేర్పించారంటే, నేను ఇప్పుడు గాంధారి విద్య అని అంటున్నాను, మా నాన్నగారు నాకు నేర్పించింది ఆ వర్డ్ కరెక్ట్ అవునా కదని తెలియదు కానీ ఇలా కళ్ళు మూసేసుకొని అంజనం అని చెప్పేది, అలా ఇలా కళ్ళు మూసుకొని అంజనం వేసి చూద్దామని చెప్పేసి చెప్పేది అనమాట. అలా అంజనం అనే ఒక వర్డ్ నుంచి వచ్చిన నాకు నేర్పించారు. ఒక 40 years, నేను ఇప్పుడు 43, నేను 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడే నాకు చెప్పేది అనమాట. నా 7-8 yearsలో ఉన్నప్పుడే నాకు నేర్పించారనమాట. నేను తనకు ఆ ఏజ్లో నేర్పించడం జరిగింది. కాకపోతే తన కళ్ళకు గంతలు కట్టి మరి నేను చెప్తున్నాను. అప్పట్లో మా నాన్నగారు జస్ట్ అలా కళ్ళు ఇలా చేయి పెట్టి చూసి అంజనం వేసి చూడు, ఏం కనిపిస్తుంది, ఏం లేదు, ఎవరికి ఏం ప్రాబ్లం అవుతుంది చూడు, ఎక్కడ ఏదో మిస్సింగ్ అయితే కూడా కనిపించేది అనమాట, అది పలానా అడ్రస్లో ఉంది అని చెప్పి అలా నేర్పించారు నాకు. అంటే అది గాంధారి విద్య అని, కాకపోతే దాని వర్డ్ అంజనం అని చెప్పేసి నేర్పించారు, కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది అన్నట్లా అని చెప్పేసి గాంధారి విద్య కూడా యాక్చువల్ చెప్పాలంటే రూట్ కాస్ గాంధారి విద్య ఇది. మీ ఫ్యామిలీలో 8 తరాల వారు ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు, నాడీ వైద్యం కూడా చేస్తూ ఉంటారు. రోహిత చేసిన యాక్టివిటీస్ అన్ని స్లీపింగ్ మాస్క్ పెట్టుకొని మీరు కూడా చేయగలరా? అంటే నేను ఒక స్టేజ్లో చేశాను. ఇప్పుడు నా నిజ జీవితంలో నేను నా వర్క్లో ప్రొఫెషనల్లో నేను అలా చేస్తే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారని చెప్పేసి చేయను. కాకపోతే ఒక ఏజ్లో ఇది రాదు. ఇది అంటే దివ్యదృష్టితో ఎలా చూడాలంటే ప్రొఫెషనల్గా ఏం జరుగుతుందని చూసి చెప్పడమే తప్ప కళ్ళకు గంతలు కట్టుకొని అనేది ఒక ఏజ్ తర్వాత పోతుంది, రాదు. కాబట్టి అందరికీ ఇది సాధ్యం కాదు. చిన్న ఏజ్లో చాలా వాళ్ళకి ఇప్పుడు థాట్స్ ఉండవు, నాకు ప్రెషర్స్ చాలా, అది వర్క్ ఈ వర్క్ అన్నీ వర్క్, అలాంటి వర్క్ ఉన్నప్పుడు బ్రెయిన్కి ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు రాదు. ఇది బ్రెయిన్కి ప్రెషర్ తగ్గించుకొని దాన్ని ఒక లెవెల్లో మెయింటైన్ చేసుకుంటా పోతే వస్తుంది అనమాట. అవును, నేను దాన్ని నోటీస్ చేశాను. తను ఒక చోట స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ప్రెషర్ ఫీల్ అయినప్పుడు తను రాంగ్ ఆన్సర్ చేస్తుంది అనమాట. అలా కాబట్టి బాధ్యతలు ఇవన్నీ కూడా అంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఎంత ప్రెషర్ ఉండేవి నార్మల్గా తీసుకొని చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు లైఫ్ స్టైల్ అన్నీ మారేసరికి ఈ విద్య అందుకే పెద్దవాళ్ళు ఎక్కడ చూసి ఉండరు. కాబట్టి కాకపోతే ఉంటుంది, ఆ సెన్సెస్ అనేది ఉంటాయి.
సిచ్యువేషన్ బట్టి యాక్టివేట్ అవుతాయి అనమాట. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మన పురాణాలు ఇతిహాసాల్లో కూడా ఈ థర్డ్ ఐ అనేది ఉన్నట్టుగా మనకి తెలిసిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే పరమశివుడికి కూడా మూడో కన్ను ఉంటుంది, ఆయనది కూడా అది దివ్య దృష్టితో ఆయన చూడగలరు, దానికి మనోనేత్రం, జ్ఞాన నేత్రం, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. తర్వాత మహాభారత కాలంలో కూడా గాంధారి ఎప్పుడు కళ్ళకి గంతలు కట్టుకునే ఆమె తన జీవితం మొత్తాన్ని సాగించారు. అలా తర్వాత కొంతమంది వైద్యులు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాడీ వైద్యం చేస్తూ ఉంటారు. అంటే అప్పుడు పురాణాల కాలం నుంచి కూడా ఈ విద్య ఉంది, కాకపోతే కాలక్రమేణా అది అంతరించిపోయింది, నేర్చుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మా ఫాదర్ నాకు నేర్పించారు కాబట్టి ఇప్పుడు మేము 4 మంది బ్రదర్స్, మేము అందరూ డిఫరెంట్ అందరూ మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నాము. కానీ ఈ ఆయుర్వేద ఇవన్నీ కూడా మా ఫాదర్ నుంచి నాకు మాత్రమే వచ్చింది, ఇంకెవరు చేయట్లేదు. అంటే అలా జనరేషన్లో నేను ఒక్కరిని ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పాపకు నేర్పించాలని ఒకటి. అంటే ఫ్యామిలీలో ఇప్పుడు ఒక 12 మంది డాక్టర్లు ఉన్నా కానీ అందరూ డిఫరెంట్ ఫీల్డ్లోనే చేస్తారు, అందరూ మెడికల్ ఫీల్డ్లోనే డిఫరెంట్ ట్రీట్మెంట్ చేస్తారు అనమాట. నేను మాత్రం మా ఫాదర్కి అది నాకు లైక్ అనిపించి, నాకు ఇష్టంగా అనిపించి మా ఫాదర్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇది ఇంకా కంటిన్యూ చేసుకుంటూ పోతాను. అందుకనే అంతరించిపోదన్న ఉద్దేశంతో కూడా నాకు ఒక ప్యాషన్గా చేస్తున్నానే తప్ప నేను కమర్షియల్గా చేయడం లేదు వైద్యాన్ని ఎప్పుడు కమర్షియల్ చేయలేదు నేను. దాని ఒక ప్యాషన్గా చేశాను నేను. మా నాన్నగారు చెప్పిన ఒక మాట వల్ల నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను తప్ప అది అంతరించిపోవద్దు, మా నాన్నతో ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతో నేను అది చేస్తున్నాను. అది నా కూతురు కూడా ఖచ్చితంగా తన నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా తను వాడుతుంది. తను కూడా తన స్కిల్స్ చూసిన తర్వాత తనకి స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయి అనేది కూడా అర్థమైంది కదా. ఇప్పుడు తన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిది అంటారు? గాంధారి విద్య చేతిలో ఉంది, ఇంకొక వైపు తను బాగా చదువుకుంటోంది, తన ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు ప్లాన్ చేస్తున్నారు? తనకి ఏది ఇంట్రెస్ట్? తనకు మెడికల్ ఫీల్డ్ ఇంట్రెస్ట్. అంటే నేను చూస్తున్నా చాలా మంది ఎంతో బాధతో వచ్చే వాళ్ళకు కొన్ని క్షణాల్లో ఆ బాధని తగ్గించడం వల్ల తనకు అబ్బాయి ఇంత బాధతో వస్తే కూడా పాప నువ్వు ఇంత ఈజీగా తగ్గించుతున్నావు అని చెప్పేసి తను ఐడెంటిఫై చేసి చాలా బాగుంటుంది ఇది అలా అని చెప్పేసి ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి ఒక డాగ్కి పెరాలసిస్ లైక్ డాగ్ అయితే దానికి ఒక మంచి పాజిటివ్ ఒక ఎనర్జీ తోటి దాన్ని ఇమీడియట్లీ క్యూర్ చేయడం బాగా అబ్జర్వ్ చేసింది. పాప నేను వెటర్నరీ డాక్టర్ ఇది చేస్తాను, నేను ఇది బాగుంటుంది అన్నావు. తనకు అది ఇప్పుడు ఆ ఫీల్డ్ ఇష్టం, వెటర్నరీ అనేది చాలా ఇష్టం. ఇంకా నేను వెటర్నరీ డాక్టర్ అవుతాను, నేను ఇలాగే హీల్ చేస్తాను, ఇలాగే ట్రీట్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటివన్నీ మీరు ఈ గాంధారి విద్యని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ని మీ పిల్లలకి మాత్రమే నేర్పిస్తారా? ఎవరైనా ఇంట్రెస్ట్ తో ముందుకు వస్తే నేర్పించడానికి మీరు రెడీగా ఉన్నారా? ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తోటి వస్తే ఖచ్చితంగా ఎవరికైనా 5 to 16 years ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, ప్లస్ పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా వాడాలనుకుంటేనే. దీన్ని నెగిటివ్గా వాడే వాళ్ళు లేదు, ఎక్కడ లేదు. కానీ నెగిటివ్గా కొన్ని ఆలోచిస్తారు. ఇప్పుడు చాలామంది కామెంట్స్ పెడతారు, దీనివల్ల క్రైమ్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది కామెంట్స్ చూశాను నేను. క్రైమ్ డిపార్ట్మెంట్లో అన్ని కేసెస్ కూడా డీల్ చేయొచ్చు, లేక అక్కడ ఏం జరుగుతుందో చెప్పొచ్చు అంటే ఇలాంటి చాలా నెగిటివ్ కామెంట్స్ విన్నాను. నాకు మంచిగా అనిపించలేదు. అందుకని ఎవరు ఎలా వాడుతారో తెలియదు. కానీ అప్పట్లో గురు విద్య అనేది ఇలాగే ఉండేది. 10 మంది శిష్యులకు నేర్పిస్తే ఎవరో ఒకరు దాంట్లోకి నెగిటివ్గా వాడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఉద్దేశాలు ఉంటాయి కొంతమందికి అని చెప్పేసి ఇది గుప్తంగా ఉండి పాప వరకు నేర్పించడం జరిగింది. కానీ ఇంట్రెస్ట్ ఉండి ఒక పాజిటివ్ వైబ్రేషన్లో ఉండి ఒక పాజిటివ్ థాట్ తోటి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా నేర్పించవచ్చు, నేర్పిస్తాను కూడా. ఈ రోజుల్లో మంచిని మంచిగా చూడడం కంటే ఎక్కువగా నెగిటివ్ గా చూస్తున్న వాళ్ళే కనిపిస్తున్నారు కదా. అయితే ఇలా పిల్లలకి గాంధారి విద్య లాంటివి నేర్పించడం కూడా ఒక రకంగా వాళ్ళ హక్కుల్ని ఉల్లంఘించడం, అది వాళ్ళ మీద ప్రెషర్ ని పెట్టడమే అని వాదించే వాళ్ళు ఉన్నారు, కామెంట్స్ చేసే వాళ్ళు, ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. కర్ణాటకలో అయితే బాలల హక్కుల సంఘం వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. దీని మీద మీరు ఏమంటారు? అదే చూడండి, ఇప్పుడు అందుకే నేను ఇప్పటి వరకు నా పాప వరకే ఆగిపోయాను నేను. ఎందుకంటే ఇప్పుడు నా పాప రైట్స్ ఎవరు తీసుకోలేరు. తనకు ఇష్టంతో నేర్చుకుంది, తనకి ఎక్కడ ఎవరికి తన ఫ్రెండ్స్ కూడా ఎవరితో షేర్ చేసుకోదు. తన టాలెంట్ ఏందనేది తనకే తెలుసు, అంతే. తను ఇంకెవరు షేర్ కూడా చేసుకోదు. ఎవరు తెలియదు, చాలామంది ఫ్రెండ్స్కి ఎవరు తెలియదు. ఇది గుప్తంగా ఉండి చేసుకుంటే వరకు బాగానే ఉంటుంది. కానీ పబ్లిక్ సిటీలో ఒక నెగిటివ్ వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి. నిజమైతే ఇదే, కళ్ళ గంతలు కట్టి కూడా అవతల ప్రపంచాన్ని చూడవచ్చు అనేది మాత్రం పచ్చి నిజం. ఈ నిజాన్ని అయితే ఎవరిని ఆపలేరు. తను చేసే ట్రిక్స్ అన్ని కూడా అబద్ధమని ఎవరు కొట్టేయలేరు. కాబట్టి దీన్ని పాజిటివ్గా తీసుకొని పాజిటివ్ వేలో చూస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నెగిటివ్గా ఆలోచిస్తే అన్ని నెగిటివ్గానే చూస్తారు. కాబట్టి అలాంటి బలవంతంగా నేర్పించడం రాదు కూడా. ఇది బలవంతంగా ఇంకొకరికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా అవ్వదు. వాళ్ళ ఇప్పుడు అందుకే చెప్తున్నా, వాళ్ళ ఇష్టంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక మంచి డయాసెస్ ఉన్నాయి. బ్రైటర్మెంట్ అని ఒకటి బెంగళూరులో ఒక సంస్థ ఉంది. ప్లస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని వీళ్ళకి ఒక కోర్సెస్ చెప్తున్నారు.
ప్రొఫెషనల్గా ఒక కోర్సెస్ చెప్తున్నారు. వినండి, అవన్నీ నేర్చుకోండి. నేనేం చెప్తాను గొప్ప అని చెప్పట్లేదు. చాలా డయాసిస్ ఉన్నాయి, ఎవరు బలవంతం లేదు ఇక్కడ. వాళ్ళకి ఎవరో ఎక్కడో ఒక నెగిటివ్ అనిపించి ఉండొచ్చు దానివల్ల, కానీ అది పిల్లల్ని తప్పుదారిలో పట్టించడానికి ఇలాంటివి ఉపయోగపడవు. తప్పుదారిలో పంపించడానికి కూడా ఇలాంటివి కోర్సెస్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కూడా. కాబట్టి అందుకే ఇది గుప్తంగానే ఉంది, ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు. అలా ఇలా చెప్పగలుగుతారు, కింద నుంచి చూస్తారు అలా ఇలా, కానీ కామెంట్స్ ఇవన్నీ కరెక్ట్ కాదు. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి నెగిటివ్గానే అనిపిస్తుంది, పాజిటివ్ తీసుకునే వాళ్ళకి పాజిటివ్గా తీసుకోండి. అందరూ పాజిటివ్గా తీసుకోండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. మీ పిల్లల్ని కూడా ఆ ప్లేస్లో నిలబెడితే, ఈ ప్లేస్లో నిలబెడితే మీ పిల్లల్ని కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మీ పిల్లల్ని ఈ ప్లేస్లో నిలబెడితే అప్పుడు తెలుస్తుంది దీని విలువ ఏంటని. ఆ విలువల్ని మనం మర్చిపోయి ఈరోజు ఈ స్థాయిలో ఉన్న భారతదేశం యొక్క చరిత్రను చూస్తే అసలు ఇలాంటి విద్యలే కదా. అవును, సెవెంత్ సెన్స్ లాంటి సినిమా వచ్చింది, అప్పుడు చూసి నిజమైన ఇదంతా ఏదో సినిమాలే అనుకున్నాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అంటే నా అనుభవంలో చెప్తాను నేను. ఇప్పుడంటే ఒక ట్యాబ్లెట్ని తయారు చేసేదానికి సైన్స్, దాని సైంటిఫిక్ కెమికల్ రియాక్షన్ ఏంది అనేది అన్నీ చూస్తున్నారు. మరి ఆ కాలంలో ఒక మొక్క యొక్క విలువని ఎలా సెన్స్ చేసి చెప్పారు? ఈ మొక్క దీనికి పనికి వస్తుంది, ఈ మొక్క దీనికి పనికి వస్తుంది, ఎలా సెన్స్ చేసి చెప్పారు? కళ్ళతో చూసా, వాడి చూసారా? లేదు. ఒక ఎనర్జీ బేస్ థర్డ్ ఐ నుంచి చూశారు. థర్డ్ ఐ నుంచి ఈ మొక్క, ఈ ఒక తులసి మొక్క కోల్డ్కి, కాఫ్కి, ఫీవర్కి అన్నిటికీ ఒక తులసి మొక్క పనిచేస్తుంది. ఈ ఒక తులసి మొక్క ఎంత పాజిటివ్ వైబ్రేషన్ మనకి ఇస్తుంది అనేది థర్డ్ ఐ నుంచే చూశారు ఇవన్నీ కూడా. అలా చూసి ఆయుర్వేదాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. 200 సంవత్సరాల కింద వచ్చిన ఈ అలోపతి మోడర్న్ యుగంని మళ్ళీ 1000 సంవత్సరాల కింద నుంచి వచ్చిన ఆయుర్వేదాన్ని ఎలా కామెంట్ చేస్తారు? చాలామంది కామెంట్ చేస్తారు. అంటే ఆయుర్వేదాలు ఇప్పుడు ఏమైందంటే చేసేవాళ్ళు ప్రాపర్గా లేకుండా పోయారు. అంటే తప్పుగా ఉద్దేశంతో కాదు, కానీ బిఎంఎస్ చేసి బిహెచ్ఎంఎస్ చేసి కూడా అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు చేయడం? అంత సర్టిఫికేట్ చదువులు అయిపోయాయి. సర్టిఫికేట్ దేనికోసం? ప్రాణాలు నిలబెట్టేదానిక, ప్రాణాలు తీసేదానిక సర్టిఫికేట్? దేనికోసం సర్టిఫికేట్ కావాలి? అంటే ఒక ఎంబీబీఎస్ చేసేసి ఒక ప్రాణాన్ని తీయొచ్చా? కాదు. అది ఎలాంటి డిగ్రీ లేకుండా క్యాన్సర్ని క్యూర్ చేసే యోగులు, ఋషులు చాలామంది ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తించకుండా నెగిటివ్ కామెంట్స్ని వీళ్ళని అంతా నెగిటివ్ ప్రచారం వల్లనే. అంటే ఒక మోడర్న్ యుగాన్ని పైకి తీసుకురావడానికి మన భారతీయ సంస్కృతిని తప్పు పట్టడం ఇది. ఒక ఫాదరు బిడ్డ కరెక్ట్, అదే మాట మదర్ చేస్తే తప్పు. అంటే భారతదేశంలో ఎలా ఉందంటే మోడర్న్ యుగం కరెక్ట్, మన పాత భారతీయ సంస్కృతి అనేది తప్పు. ఇలాంటి వర్డ్స్ వినడం అనేది చాలా బాధాకరం, కానీ ఇలాంటివన్నీ నేను పట్టించుకోను. మన పాజిటివ్ వేలో వెళ్ళాలనుకున్నప్పుడు ఒక పాజిటివ్ వేలోనే చూడాలనిపిస్తుంది. కాబట్టి పాపను మాత్రం ఒక పాజిటివ్ వేలో తన ఎనర్జీని అయితేనే సరే, తన లైఫ్ స్టైల్ అయితేనే సరే, తన ప్రొఫెషనల్ ఏం చేసుకుంటుందనే తనకు చాయిస్ వదిలేస్తాను. నేనే ఎలాంటి ప్రెషర్ ఏం పెట్టను. తన డాక్టర్ అవుతుంది, ఇంజనీరింగ్, తన చాయిస్ అంతే. అలాగే పెంచింది, అలాగే చూస్తాను. ఖ్యాతన్ దిలీప్ గారు ప్రొఫెషనల్ గా ఒక డాక్టర్, ఆయన ఆయుర్వేద నిపుణులు, అలాగే నాడి వైద్య నిపుణులు కూడా. ఆయుర్వేదంతో పాటు ఆయన ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రాక్టీషనర్ కూడా. ఆయన తన రోజువారీ జీవితంలో ఈ థర్డ్ ఐ అయిన దాన్ని పేషెంట్స్ దగ్గర కూడా అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యలను తెలుసుకుని దానికి సరైన పరిష్కారం చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తన కుటుంబ పరంగా వారసత్వంగా వస్తున్న ఈ విద్యని నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా అందించాలనే ఉద్దేశంతో తన కూతురికి, అంటే తనలో కూడా స్కిల్స్ ఉన్నాయి, నేర్చుకునే అంత వాళ్ళకి ఉన్నప్పుడు మాత్రమే గురువులు కూడా నేర్పించగలరు. తన కూతురికి ఆయనే గురువుగా మారి ఈ విద్యను నేర్పించారు. అలా ఇంకొంతమంది ఎవరైనా పాజిటివ్ గా, అంటే సమాజానికి మంచిని అందించాలి, మీకు కూడా ఆ మంచిని స్వీకరించాలనే ఉద్దేశం ఉంటేనే తన దగ్గరికి వస్తే ఇంకొంతమందికి నేర్పించడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్తున్నారు. అయితే ఇది కొత్తగా వచ్చిన విద్య ఏం కాదు, మన పురాణ ఇతిహాసాల నుంచి కూడా ఉంది. అలాగే రవిశంకర్ వంటి వారు కూడా పెద్ద పెద్ద కోర్సులు పెట్టి ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో దీన్ని నేర్పిస్తున్నారు. అలాగే ఇప్పుడు బ్రైట్ మైండ్ పేరుతో కూడా ఇలాంటి కోర్సెస్ చాలా ఉన్నాయి. వాటిని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మనం రోజువారీ లైఫ్లో ఎన్నో విద్యలు నేర్చుకుంటూ ఉంటాం కదా, కరాటే కావచ్చు, కుంఫు లాంటివి, ఇంకెన్నో విద్యలు నేర్చుకుంటున్నప్పుడు మన బ్రెయిన్ని షార్ప్ చేసుకోవడానికి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచడానికి, పిల్లలు చదువుల్లో బ్రైట్గా ఉండడానికి, వాళ్ళ జీవితంలో స్ట్రాంగ్గా నిలబడడానికి ఇలాంటి విద్యలు ఉపయోగపడతాయని డాక్టర్ ఖ్యాతన్ దిలీప్ గారు అభిప్రాయపడుతున్నారు. అమ్మాయితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. హలో రోహిత. హలో. ఏంటి ఈ బ్రెయిన్ యోగా, బ్రెయిన్ మెడిటేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే? నార్మల్ ఎక్సర్సైజ్, లైక్ మన బ్రెయిన్ ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ వల్ల మన ఐ అనేది, లైక్ థర్డ్ ఐ అనేది యాక్టివేషన్ అవుతుంది. మళ్ళీ మన బ్రెయిన్స్ అనేటివి
లైక్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతాయి అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల యాక్టివేట్ చేయొచ్చు మన బ్రెయిన్ని. రోహిత, నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని ఏం చూడగలవు, ఏం చెప్పగలవు మాకు? నేను యాక్చువల్లీ ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ కూర్చొని ఈ బిల్డింగ్ అవతల లేకపోతే ఈ రూమ్ అవతల ఎవరున్నారో కూడా చెప్పగలను, కానీ ప్రాక్టీస్ కావాలి. కానీ ఇప్పటికి స్కూల్ వల్ల హాస్టల్ వల్ల చాలా బ్రేక్స్ వచ్చినాయి వల్ల బ్రేక్స్ వల్ల మరీ అంత చెప్పలేను. కానీ కలర్స్ కానీ లేకపోతే మనకి న్యూస్ పేపర్ కనిపించని లైక్ స్మాల్ టైనీ లెటర్స్ కానీ అలాంటి లెటర్స్ చదవగలను. లైక్ మనుషులు లైక్ నార్మల్ కళ్ళతో చూసేదాని అలాంటి టైనీ లెటర్స్ కూడా చూడగలను. కలర్స్, లెటర్స్, లేకపోతే ఫ్రెండ్ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో, లేకపోతే చాయ్ పెట్టడం, వంట చేయడం, నార్మల్ ఇప్పుడు మన డైలీ లైఫ్ ఏం చేస్తామో అది. అంటే నార్మల్గా కళ్ళు లేని బ్లైండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమీ కనిపించదు. అలాగా మీరు వాళ్ళు ఏం చూడగలరో, ఏ మాత్రం వాళ్ళు వెళ్ళగలరో అలా మీరు అన్నీ చేయగలరా కళ్ళకు గంతలు కట్టుకుని? బ్లైండ్ పీపుల్కి చూడలేరు, కానీ వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ గురించి లేకపోతే ఈ మెథడ్ ఏందో కూడా తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళకి జస్ట్ నార్మల్ వాళ్ళు బ్లైండ్గానే ఉంటారు, ఇంకా అంతే కదా. అదే మనం అంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అనమాట. రోహిత, ఇది గాంధారి విద్య. ఈ విద్యను నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? డాడీ నుంచా? నీ గురువు మీ నాన్నగారే? మా ఫాదర్ వాళ్ళ మా తాత మా డాడీకి నేర్పించి, మా డాడీ నాన్న నేర్పించి. సో ఇది 8 generations నుంచి వస్తుంది అనమాట మా ఫ్యామిలీలో. ఏం చేస్తుంటారు మీ డాడ్? డాక్టర్, ఆయుర్వేద, న్యాచురల్ సైన్స్, ఆక్యుప్రెషర్ డాక్టర్. అలాగే రోహిత, నువ్వు ఏ ఏజ్ నుంచి ఇది నేర్చుకున్నావు? గాంధారి విద్య 10-11 years. 10-11 years నుంచి. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? జూనియర్ 10th. అయితే 9th ఎగ్జామ్స్ అయిపోయి 10th స్టార్ట్ సిలబస్ చేశారు. ఈ బ్రెయిన్ యోగా ద్వారా నువ్వు రోజు ఏం చేస్తుంటావు? అంటే సహజంగా దాన్ని నీ డైలీ రొటీన్లో అప్లై చేస్తూ ఉంటావా? అప్పుడప్పుడు చేస్తాం. అవునా? మీ ఫ్రెండ్స్ని బుల్లీ చేయడం కానీ లేదంటే వాళ్ళని టీజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటావా బ్లైండ్ ఫోల్డ్స్తో? ఏముండదా? నేను ఎక్కువ చూపెట్టాను బయటికి అంతా. అవునా? జస్ట్ ఇంట్లో చేస్తాను, లేకపోతే మా ఫ్యామిలీ ముందర చేస్తాను. ఫ్రెండ్స్ ముందర లేకపోతే అంత చేయను అనమాట. వాళ్ళు కూడా నమ్మరు, కొంతమంది నమ్ముతారు, మళ్ళీ వాళ్ళు కూడా మిమ్మల్ని టీస్ వాళ్ళే నన్ను చేయొచ్చాము ఎవరికి తెలుసు. అంత యూస్ చేయను ఎక్కువ బయట. నీ అకాడమిక్స్లో, నీ చదువులో ఇది ఏమన్నా యూజ్ అవుతూ ఉంటుందా నీకు? లైక్ ఎలా యూస్ పడుతుంది అంటే ఈ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి చాలా ఒక్కసారి చదివేస్తే గుర్తుండిపోతాయి అనమాట. మళ్ళీ లైక్ చాలామంది ఇప్పుడు బట్టి పడతారు, దాన్ని ఒక్క క్వశ్చన్ నేర్చుకోవడానికి చాలా లైక్ 1/2 hour 15 minutes చాలా టైం పడుతుంది, కానీ ఒక్కసారి చదివేస్తే అయిపోతుంది. సో అప్పుడే గుర్తుండిపోతుంది, జస్ట్ ఒక పీస్ఫుల్ మైండ్తో కూర్చోటాయి. ఈ బ్రెయిన్ యోగా వల్ల పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయని చెప్తారు, నిజమేనా? నీకు అలా అనిపిస్తుందా? నువ్వు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసావా? ఎస్. ఏమనిపిస్తుంది అంటే నువ్వు ఏదైనా చదవడం అది ఈజీగా వచ్చేస్తుందా నీకు? జస్ట్ ఒక పీస్ఫుల్ మైండ్లో ఎంటీ మైండ్తో చదువుతాయి. అంటే ఏ టైంలో ప్రాక్టీస్ చేస్తావు? ఎన్ని రోజులుగా ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు నువ్వు ఈ విద్యని? ప్రాక్టీస్ చేయడం లైక్ 3 years నుంచి, ఇక నేర్చుకోవడం జస్ట్ ఒక 8-9 days. ఒకసారి నాకు చూడాలని ఉంది. ఉన్నాయా బ్లైండ్ ఫోల్డ్స్? ఇప్పుడు నీకు టెస్ట్ అన్నమాట. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ అడిగేస్తాను. షెల్ వి స్టార్ట్? నేను కనిపిస్తున్నానా రోహిత? అంటే అంటే కనిపించడం అంటే ఎలా కనిపించడం? ఇలా కనిపించట్లేదు కదా? నువ్వు ఎప్పుడైనా కళ్ళకు గంతలు కట్టుకుని ఆడుకున్నావా నీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా? ఆడుకున్న చిన్నప్పుడు. అవునా? నేను కొన్ని ఇప్పుడు అడుగుతాను. ఇప్పుడు ఎన్ని ఫింగర్స్ చూపిస్తున్నాను నేను నీకు? ఓకే, 10. ఇప్పుడు 1. ఇప్పుడు 5. ఇప్పుడు ట్రై వన్స్ అగైన్. 5 ఇంకా 2 ఇంకా
ఎస్ నైస్. అయితే ఎందుకు ఇప్పుడు ఫస్ట్ ఎందుకు మిస్టేక్ చేసావు? ఎందుకు అంటే నీ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ ఏమైనా నువ్వు డైవర్ట్ అయ్యావా? అంటే లైక్ కొంచెం భయంతో టెన్షన్ లో ఉన్నావా? ఎందుకు అలా భయపడుతున్నావు? ఎందుకు అంటే ఎందుకంటే ఈ గాంధారి విద్య అనేదే ఈ భయాలు వీటన్నిటిని జయించడానికి చేసేది కదా ఇదంతా. చేసేది కానీ ఒక్కొక్కసారి లైక్ మైండ్ డైవర్ట్, లేకపోతే యాక్చువల్లీ ఇది ఒక పీస్ఫుల్ మైండ్తో చేస్తే ఇంకా ఎంప్టీ మైండ్తో చేస్తే చాలా బెస్ట్. యాక్చువల్లీ లైక్ ఈజీగా తెలిసిపోతుంది. ఎస్ 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 నాకు అర్థమైంది. నువ్వు కొంచెం స్ట్రెస్లో ఉన్నావు, స్ట్రెయిన్లో ఉన్నావు, నాకు అర్థమైంది. ఆ ప్రెషర్తో నువ్వు మిస్టేక్స్. నేను ఇప్పుడు చేతిలో ఏం పట్టుకున్నాను? ఏం పట్టుకున్నారా? ఫోన్. ఫోన్, ఎక్సలెంట్. నేను ఇంకొన్ని ప్రాపర్టీస్ చూపిస్తాను, నా చేతిలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏముంది నా చేతిలో? రిమోట్, ఏసీ రిమోట్. వెరీ నైస్. ఇది ఏ కంపెనీయో చెప్పగలవా? ఈ రిమోట్ రిమోట్ చేతికి ఇవ్వాలా? ఇక్కడ ఉందా? పైన పెట్టుకున్నా, అందరికి డౌట్ అనమాట కింద నుంచి. ఎస్, నాకు కూడా వచ్చింది ఆ డౌట్. బ్లూ స్టార్. ఎస్ అవునండి, బ్లూ స్టార్. ఆ బ్లూ స్టార్ ఏ కలర్ లో ఉంది? బ్లూ కలర్. వెరీ నైస్. ఇంకా ఇప్పుడు నా చేతిలో ఏముంది రోహిత? వాటర్ బాటిల్, గ్రీన్ కలర్. ఇప్పుడు ఏం పట్టుకున్నాను? somewhat like this. బ్రౌన్ కలర్ లో ఉంది కదా కొంచెం. ఫ్లవర్ బొకే లాంటిది. వైట్, ఇంకా రెడ్ కలర్, గ్రీన్ కలర్. వెరీ నైస్. అవును, ఇందులో 3 కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అవి ఏ కలర్లో ఉన్నాయో చెప్పగలవా? తీసుకొచ్చా? ఎస్ తీసుకోవచ్చు. వైట్ కలర్, ఇంకా రెడ్ కలర్, పీచ్ కలర్. ఎస్ కరెక్ట్. ఇప్పుడు నా చేతిలో ఏముంది? అది కింద పెట్టే, నో ఇష్యూస్. ఇప్పుడు నా చేతిలో ఏముంది రోహిత? ఫోన్ ఉందా? దీనికి స్క్రీన్ సేవర్ ఏముంది? వాల్ పేపర్గా ఏం పెట్టాను? చేతికి ఇవ్వాలా? ఓ బేసికలీ లైక్ ఒక ఫేస్ కాదు, చాలా ఫేసెస్ ఉన్నాయి కదా. అవును, ఇంకా ట్రై చెయ్యి, చాలా బాగా చెప్పావు. చాలా దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి యాక్చువల్లీ. కృష్ణ, శివుడు కృష్ణ అనుకుంటా. నైస్, సూపర్. నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ రోహిత, రియల్లీ గ్రేట్. ఇప్పుడు నా చేతిలో ఏముంది చెప్పు? చిన్న టవల్. ఏ కలర్ లో ఉందమ్మా? వైట్. ఇంకా ట్రై చెయ్యి. వైట్ కాదు, పింక్, లైట్ పింక్. ఎస్ లైట్ బేబీ పింక్. రోహిత ఇప్పుడు నా చేతిలో ఏముంది? బుక్. బ్లూ కలర్ కోట్ వేసుకునేవాడిని, మ్యాన్ బుక్. అమ్మా దీని మీద ఏం టెక్స్ట్ ఉందో చదవగలవా? హెడ్డింగ్, ద జూబ్లీ హిల్స్. ఎలా చెప్పావు రోహిత? సెన్స్ చేసావా?
ఎంతసేపు జస్ట్ టచ్ చేస్తే చాలు. ఇంకా దాంట్లో ఏదైనా నాకు చదివి చెప్పగలవా? ఓకే. ఓ ఇది కవర్ పేజ్ ఏముందో ఒక్కసారి చెప్తావా నాకు? సో బ్లూ కలర్ కోట్ వేసుకొని ఒక మ్యాన్. ఎస్, దాని మీద ఉన్న దాంట్లో టెక్స్ట్ ఏముందో ఇంకా చెప్పు. 6 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఎస్, ఆ టెక్స్ట్ ఏంటో చదివి చెప్పగలవా? కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్. ఒక్కసారి ఆ బుక్ ఓపెన్ చేసి ఏదైనా పేజ్ తీసి చదువు రోహిత. బుక్ పైకి పెట్టుకొని చదవగలవా? ఎందుకంటే నువ్వు కిందికి చదివావు అంటే కనిపిస్తుందేమో అని చిన్నప్పుడు మనం చీటింగ్ చేసేవాళ్ళం కదా, ఇలా కళ్ళకి గంతలు కట్టుకుని. ఇట్స్ ఎ టెక్స్ట్ ఉంది. ఇట్స్ అబౌట్ వర్కౌట్. ఓకే. వైల్ వర్కింగ్ అవుట్ ఈస్ సూపర్ ఇంపార్టెంట్. నా వైపు చూడు. ఇది ఎవరు పట్టుకుంటున్నారు? ఓకే ఓకే. ఇంపార్టెంట్. ఓకే. వాట్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ టు remember to stay active throughout the day too. ఇంకా ఇంకొక పేజ్ లో ఏముందో చెప్పగలవా? ఇక్కడ శివుడు. అదే శివుడు అంటే ఎలా చెప్పావు? ఇప్పుడు నువ్వు టెక్స్ట్ చూసావు కదా, ఆ టెక్స్ట్ ఉన్న పేజ్ లో ఇంకా ఏముంది చెప్పు. ఓకే. ఇక్కడ డాగ్స్. ఇంకా ఎన్ని డాగ్స్ ఉన్నాయి చెప్పాలా? చెప్పమ్మా. 3 dogs. ఇంకా ఆ పేజ్ లో ఏముంది? టెక్స్ట్ కాకుండా, ఇక్కడ ఉన్న డాగ్స్ కాకుండా ఇంకా ఒక మ్యాన్ వెయిట్ లిఫ్టింగ్. కరెక్ట్. దాని కింద టెక్స్ట్ ఉంది. చాలా బాగా చెప్పావు. ఏంటో నీకు పరీక్షలు పెట్టడం నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని చేసిన తర్వాత నేను ఇప్పుడు ఖచ్చితంగా ప్రేక్షకులకి చెప్పాల్సిందే. తను ఏదైనా నేను టచ్ చేస్తాను, నా చేతికి ఇస్తారా అని అడుగుతుంది కదా, తను సెన్స్ చేయడానికి మనకి సహజంగా పంచేంద్రియాలు ఉంటాయి కదా, 5 సెన్సెస్. అంటే ఇప్పుడు తను కళ్ళను మాత్రమే గంతలు కట్టుకుంది, ఆ కళ్ళకి మాత్రమే. మిగతా 4 సెన్సెస్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మన జీవితంలో ఆ 4 సెన్సెస్ అవసరం చాలా ఉంది. అంటే కళ్ళని ఒక్కదాన్ని కనిపించకుండా చేసి 4 సెన్సెస్ ద్వారా మన చర్మం టచ్ చేయడం ద్వారా, అలాగే ముక్కు తను స్మెల్ చేయడం ద్వారా, వాటన్నిటి ద్వారా ఇప్పుడు తన ఎదురుగా ఏముంది అనేది చెప్పగలుగుతుంది. ఇక్కడ డౌటే అక్కర్లేదు, తనకేమన్నా కనిపిస్తుంది అనుకోవడానికి కూడా లేదు. నేను ఒకసారి ట్రై చేస్తాను, ఎందుకంటే ఒకవేళ నీకు కనిపిస్తుందేమో అని ఎవరికైనా డౌట్ రావచ్చు కదా. నాకు ఇస్తావా అవి? ఇప్పుడు నన్ను అడుగు, నేను ట్రై చేస్తా. సేమ్ అండి, సేమ్ కనిపెట్టుకున్నవే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఎలాగో బ్రెయిన్ యోగా రాదు, బ్రెయిన్ మెడిటేషన్ లాంటివి నాకేమీ తెలియదు, గాంధారి విద్య నాకు తెలియదు. కాబట్టి ఇది మీ డౌట్ అండ్ నా డౌట్ క్లియర్ చేసుకోవడానికి నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అడుగు, నువ్వు అడుగు. అస్సలు కనిపించట్లేదు, మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది నాకైతే. రోహిత, ఇట్స్ యువర్ టర్న్. ఓకే. ఎన్ని ఫింగర్స్ పెట్టినా? ఫింగర్సా? బ్లైండ్ గెస్. 3. ఇప్పుడు నువ్వు నన్ను ఆడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఎన్ని ఫింగర్స్? మళ్ళీ ఒక చీకట్లో బాణం వేస్తున్నాను. 5. కరెక్ట్. జస్ట్ అది బ్లైండ్ గెస్ అండి, నాకు కనిపించట్లేదు, నాకేమీ లేదు ఇక్కడ. ఇప్పుడు ఫింగర్స్ 10.
ఓకే. నా చేతిలో ఏముంది ఇప్పుడు? ఫ్లవర్ వాజ్. కరెక్ట్ కాదు, కనిపించట్లేదు. అయినా సరే అంటే ఇక్కడ నీకు దగ్గరలో ఏముంది ప్రాపర్టీ అని నేను గెస్ చేసి చెప్పాను అనమాట, అంతే. నథింగ్ నథింగ్ ఎల్స్. నువ్వు అలా దొరికిపోయేలాగా నాకు ఛాన్స్ ఇవ్వకు రోహిత. ఓకే ఓకే. ఇప్పుడు ఎన్ని పెట్టా ఫింగర్స్? ఫింగర్స్ 7. ఓకే. ఇప్పుడు ఎన్ని ఫింగర్స్ పెట్టు? 10. ఓకే. ఇప్పుడు 2. ఓకే. నా చేతిలో ఏముంది ఇప్పుడు? సెల్ ఫోన్. ఇప్పుడు ఏముంది నా చేతిలో? బుక్. ఓకే. నాకు ఎలాగూ గాంధారి విద్య రాదు, బ్రెయిన్ మెడిటేషన్ నాకు తెలియదు. జస్ట్ ఇవి కనిపిస్తున్నాయా లేదా తనకి అని టెస్ట్ చేయడానికి మాత్రమే నేను పెట్టుకున్నాను. సో కనిపించే ఛాన్సే లేదు, కింద నుంచి కూడా తను చదివే ఛాన్స్ లేదు. ఇందాక నేను టెక్స్ట్ బుక్ ఇచ్చాను కదా, ఇలా కూడా కనిపించట్లేదు. సో గాంధారి విద్యలో నువ్వు ఎక్స్పర్ట్, నేను అడిగిన వరకు మాత్రం అని నేను చెప్పలేను. జస్ట్ నేను అడిగిన వాటికి నువ్వు చాలా కరెక్ట్గా, జెన్యూన్గా, హానెస్ట్గా సమాధానం చెప్పావని అయితే నాకు అర్థమైంది. నీకు ఇక్కడ కూర్చొని పక్క రూమ్లో ఎవరున్నారు, ఏం జరుగుతుంది అన్నీ నేను చూడగలను ఇందాక చెప్పావు కదా. అంటే లైక్ తెలుసుకోగలను, సెన్స్ చేయగలను. ఇంకా ప్రాక్టీస్ చేస్తే తెలుసుకోగలవు. మొత్తం ఈ బిల్డింగ్ 4 ఫ్లోర్స్ ఉంది. నువ్వు ఇవి పెట్టేసుకుని నన్ను తీసుకెళ్ళగలవా అక్కడికి? ఎక్కడికి? నన్ను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళు. ఇది ఏ ఫ్లోర్? 3rd ఫ్లోర్ కదా. ఇప్పుడు 3rd ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళు. ఇంట్రో తర్వాత ఇది వేసుకోండి. హాయ్ రోహిత. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇవాళ నీ బర్త్డే కదా, నీ బర్త్డే రోజే నేను ఇలా ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం నాకైతే మంచిగా అనిపిస్తోంది. నాకు కూడా. Once again, many more happy returns of the day. Stay blessed. Thank you so much.